పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు స్వాగతం, సుస్వాగతం. నా పేరు అనంతారపు కృష్ణయ్య సార్. ఈరోజు మీ ముందుకు డైలీ కరెంట్ అఫైర్స్ విభాగంలో గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కల్పించుటకు ఉద్దేశించిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ విబిజీ రామ్జీ చట్టం 2025కు సంబంధించిన పూర్తి సమాచారంతో వీడియోను తీసుకొచ్చాను. మీరు వీడియోను పూర్తిగా చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల మీ నుండి మాకు మరింత ప్రోత్సాహం అందినట్లవుతుంది. మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. దినపత్రికలో వచ్చే ప్రతి విషయం పరీక్షల్లో ప్రశ్నించరు. ఆ సమయంలో ఆ అంశానికి ఉన్న ప్రాధాన్యతను బట్టి అడుగుతారు. అవి ఏమిటో ఏమో తెలుసుకొని వాటికి సంబంధించిన వీడియోలను రూపొందించి మీకు అందిస్తున్నాం. పరీక్షల్లో అడగటానికి అవకాశం ఉన్న అంశాలను ఎంచుకొని 100% ప్రశ్నలకు సులభంగా సమాధానాలు గుర్తించే విధంగా తగు సమాచారంతో ఈ వీడియోను రూపొందించి మీ ముందుకు తీసుకొస్తున్నాం. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్ 2025 చట్టం. దీని యొక్క సంక్షిప్త నామం విబిజీ రామ్జీ చట్టం 2025. దేశవ్యాప్తంగా జూలై 1, 2026 నుంచి అమల్లోకి వచ్చింది. దీని జాతీయ స్థాయి అధికారిక ప్రారంభపు కార్యక్రమం 2026 జూలై 2న ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లె గ్రామంలో జరిగింది. ఈ పథకాన్ని ఎవరు ప్రారంభించారు? కేంద్ర గ్రామీణాభివృద్ధి వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు. విబిజీ రామ్జీ తొలి కార్డును ఎవరికి తొలిసారిగా అందించారంటే ముక్కవారిపల్లెకు చెందిన భాగ్యమ్మకు అందజేశారు. రెండవ కార్డు కృష్ణవేణి, మూడవ కార్డు నాగరానికి అందించారు. ఈ పథకం కింద తొలిసారిగా చేపట్టిన కార్యక్రమం ఏంటంటే సామాజిక వర్షపు నీటి సంరక్షణ కుంటను శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఈ చట్టం ఎప్పుడు ఆమోదం పొందడం జరిగింది అంటే పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందిన తర్వాత ఈ బిల్లుకి 22/12/2025న రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రకటించింది. మరి ఈ పథకానికన్నా ముందు భారతదేశంలో వేరే పథకం ఉన్నదా లేదా అనేది అంటే ఉన్నది. ఆ పథకం పేరే ఎంజీ నరేగా. ఎంజీ నరేగా పూర్తి పేరు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించేందుకు పేదరికం, నిరుద్యోగం, వలసలు, శ్రామిక దోపిడీ, అసమానతలు తగ్గించే ఉద్దేశంతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎంజీ నరేగాని ఎక్కడ ప్రారంభించారు? ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలోని బళ్లపల్లిలో ప్రారంభించారు. ఈ పథకాన్ని ప్రారంభించింది ఎవరంటే నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, నాటి యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీతో కలిసి ప్రారంభించారు. మరి ప్రస్తుతం ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం పేరు ఏం పేరంటే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్. దీని సంక్షిప్త నామం ఏంటంటే విబిజీ రామ్జీ బిల్లు. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ కొత్త పథకం ద్వారా కలిగే ఉపయోగాలు ఏమిటి ఏంటంటే ప్రతి కుటుంబానికి 125 రోజుల పాటు ఉపాధి కల్పిస్తుంది. మరి ఎంజీ నరేగా గతంలో 100 పని దినాలు మాత్రమే ఉపాధి కల్పించడం జరిగింది. కానీ ప్రస్తుతం మరో 25 రోజులకు పెరిగింది. ఈ విబిజీ రామ్జీ చట్ట ప్రకారము సంవత్సరంలో 60 రోజుల పాటు విరామం ఉంటుంది. ఎందుకంటే వ్యవసాయ పనులకు కూలీల కొరత ఎదురు కాకుండా చూడటానికి విత్తనాలు నూర్పిళ్ల సమయంలో 60 రోజుల పాటు ఈ పథకాన్ని నిలిపివేస్తారు. మరి పథకాల కింద చేపట్టే పనులను ప్రణాళిక పర్యవేక్షణ చూసేది ఎవరంటే ఆ గ్రామ పంచాయతీలు మాత్రమే. మరి ఇందులో ఎన్ని రకాల పనులకు ప్రాధాన్యత ఉంటుందంటే జల సంరక్షణ, గ్రామీణ ప్రాంతంలో ప్రాథమిక మౌలిక వసతుల అభివృద్ధి, జీవనోపాధి కల్పించే వసతులు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే పనులకు విస్తృత ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది. పని కోరిన వారికి నిర్ణీత సమయంలో ఉపాధి కల్పించాల్సి ఉంటుంది. ఒకవేళ పని కోరిన వారికి నిర్ణీత సమయంలో ఉపాధి కల్పించకపోతే జరిగేది ఏంటంటే నిరుద్యోగ వృత్తి చెల్లించాల్సి ఉంటుందని చట్టం చెప్తుంది.
కూలీలకు చెల్లించే డబ్బుని ఏ విధంగా చెల్లిస్తారంటే ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా నేరుగా బ్యాంకు, పోస్ట్ ఆఫీస్ ఖాతాల్లో జమ చేస్తారు. మస్టర్ రోల్ ముగిసిన 15 రోజుల లోపు వేతనాలు చెల్లించాలి. ఆలస్యమైతే అందుకు పరిహార సైతం ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఈ సంవత్సరం బడ్జెట్ 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఎంత కేటాయించారంటే 95,692.31 కోట్లను కేటాయించడం జరిగింది. మరి ఈ కేటాయింపు అనేది గ్రామీణ ఉపాధి పథకాల చరిత్రలోనే అత్యధిక బడ్జెట్ కేటాయింపు. మరి రాష్ట్రాల వాటా కలిపితే దీనికి అయ్యే వ్యయం ఎంతంటే 1.51 లక్షల కోట్లకు మించుతుందనేది అంచనా వేస్తారు. మరి ఈ నిధులు ఏ నిష్పత్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలంటే 60:40 నిష్పత్తిలో భరాయించాలి. ఈశాన్య రాష్ట్రాలలో 90:10 నిష్పత్తిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. మరి దీనివల్ల జరిగిన ముఖ్యమైన మార్పు ఏంటిదంటే విబిజి రామ్జీతో ఏంటంటే వేతనాలు పెరిగాయి. ఉపాధి హామీ పథకం కింద చెల్లించే వేతనాలు పెరగటం అనేది జరిగింది. వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవిక మిషన్ గ్రామీణ చట్టం 2025 కింద గ్రామీణ ఉపాధి పనులకు చెల్లించే వేతనాలను కేంద్రం సవరించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వేరువేరు రేట్లు నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వ గెజిట్ విడుదల చేయటం అనేది జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని రూపాయలు పెరిగాయి, తెలంగాణలో ఎన్ని రూపాయలు పెరిగింది, ఆంధ్రప్రదేశ్లో ఎంత శాతం పెరిగింది, తెలంగాణలో ఎంత శాతం పెరిగింది అంటే ఆంధ్రప్రదేశ్లో 5 రూపాయలు పెరిగినాయి. అంటే గతంతో పోలిస్తే అంటే ఎంత శాతం పెరిగింది? 1.6%. తెలంగాణలో ఎన్ని రూపాయలు పెరిగినాయి అంటే కేవలం 1 రూపాయి మాత్రం పెరిగింది. ఎంత శాతం పెరిగిందంటే 0.3% పెరిగింది. వీటి ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 312 రూపాయలు, తెలంగాణలో 308 రూపాయలు చెల్లిస్తున్నారు. అంటే గ్రామీణ ఉపాధి పనులకు ఆంధ్రప్రదేశ్లో ఎంత చెల్లిస్తారు? 312 రూపాయలు. తెలంగాణలో ఎంత చెల్లిస్తారు? 308 రూపాయలు చెల్లిస్తారు. భారతదేశంలో మొత్తం రాష్ట్రాలు 28. 28 రాష్ట్రాలలో 21 రాష్ట్రాలలో కనీస వేతనం 300 రూపాయల చొప్పున నిర్ణయించింది. గతంలో ఉన్న గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సగటు వేతనం ఎంతంటే 298.80. ప్రస్తుతం విబిజి రామ్జీ కింద ఉన్న సగటు వేతనం ఎంతంటే 327.40 రూపాయలు. అంటే గతంలో ఉన్న గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పోలిస్తే ఎంత పెరిగింది? 28.60 రూపాయలు పెరిగింది. అంటే దేశవ్యాప్తంగా సగటు పెంపు ఎంత ఉంది? 10% ఉన్నది. హర్యానాలో అత్యధికంగా వేతనం అనేది ఉన్నది 400 నుంచి 409 రూపాయలు. హిమాచల్ ప్రదేశ్ షెడ్యూల్ ప్రాంతంలో అత్యధిక శాతం పెరిగింది. ఎంత పెరిగింది? 309 నుంచి 375 రూపాయలు పెరిగింది. అంటే ఎంత శాతం పెరిగింది వేతనం అంటే 66% వేతనాలు పెరిగింది. మనం తెలుసుకున్నది ఏంటంటే ఇటీవల ప్రవేశపెట్టబడ్డ ఉపాధి హామీ పథకం గురించి, విబిజి రామ్జీ చట్టం గురించి మనం తెలుసుకున్నాం. ఈ చట్టం అనేది ఎప్పుడు ప్రారంభించారు, ఏమిటి, దీని కింద ఏంటిదంటే నిధులు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏ నిష్పత్తిలో భరిస్తాయి, అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలలో ఏ మేర భరిస్తాయి అనేది మనం తెలుసుకోవటం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంత ఈ ఉపాధి హామీ పథకం కింద చెల్లిస్తున్నారు అనేది మనం తెలుసుకోవటం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.